భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై యువతి హల్చల్. నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ తనిఖీ చేసిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, ఆ తర్వాత నిత్యయాగం ప్రారంభం కాబోతున్నది. ఈ యాగాన్నే తిదిమండల దేవత యజనం అని కూడా అంటారు. ఈ 15 రోజులు ఉదయం కాలి క్రమంలో, సాయంకాలం శ్రీ క్రమంలో ఈ నిత్యయాగం అనగా తిదిమండల దేవతార్చన జరుగుతుంది. ఆఖరి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి ఉపలభ్యమగు పలు విధములైన శాకములచే అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా భక్తులు గుడికి పోటెత్తుతారు. అమ్మవారి దేవస్థానంలో అతి వైభవంగా శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 26/6/2025 నుండి 10/7/2025 వరకు, మరి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి. అంటే రేపు 26వ తారీఖు అమ్మవారికి సహస్ర కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది. మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, మన చైర్మన్ గారు, మన అర్చక స్వాములు, సిబ్బంది, ప్రతి ఒక్కరు, పత్రికా మిత్రులు, ప్రెస్ మిత్రులు అందరి సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమం సహస్ర కలశాలతో 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు, నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కూడా కోరికలు నెరవేరుతాయి. 10వ తారీఖు మనకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, గురు పౌర్ణమి రోజు, అదే ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో, వివిధ రకాలైన కూరగాయలతో, పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది. భక్తులకు వెళ్ళేలా ఛానల్స్ ద్వారా, పేపర్ ద్వారా అందించండి. వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయం, ప్రసాదాల సదుపాయం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భద్రకాళి ఆలయంలో ప్రతి నిత్యం జరిగే ఈ ఉత్సవాలలో ఒక ముఖ్యమైన ఉత్సవం ఈ శాకంబరి ఉత్సవం. మన దేశంలోనే భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా వైభవంగా జరుగుతుందని ప్రసిద్ధి. ధర్మకర్తల మండలికి శుభాభినందనలు తెలుపుతూ, వారందరూ కూడా మంచి అమ్మవారి భక్తులు, చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెడ్డి గారు వారు కూడా తప్పకుండా ఇందులో పాల్గొంటారు. వారందరి కృషితోటి ఈ సంవత్సరం చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు
మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతి మేడం గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. దీనికి భక్తులందరూ కూడా చక్కగా సంయమనం పాటించుకుంటూ, ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. సంయమనం పాటిస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. వీటన్నిటికీ కూడా మొదటి నుంచి మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. మన దేశంలో మన దేవాలయం ఇంత ప్రాచుర్యానికి కారణం మన మీడియా మిత్రులందరి సహకారమే అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియాలు కూడా మీ అందరి సహాయ సహకారాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులందరి తరఫున, దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే నిన్న మొన్న గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను నిధులు తెచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ చెన్నం మధు అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మళ్ళీ ఎందుకు మాట 2-3 సార్లు ఒకసారి కాదు, ఒకసారి చేసుకొని కావాల్సుకొని అనే అంతా అనే నిలబడి పడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న జరిగినటువంటి ముండూరు కాపు సంక్షేమ భవనం ప్రారంభోత్సవం రోజు ఏమి చేయని కాంగ్రెస్ నాయకులు అన్నీ తామే చేసినట్టు వాళ్ళు చెప్పిన దాన్ని విని మేము ఆ రోజు మా ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దాసం వినయ్ భాస్కర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి ఆ రోజు మన మున్నూరు కాపుల 40 సంవత్సరాల కళని సాకారం చేయడం కోసం ఆయనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 5,55,00,000 నిధులు తీసుకొచ్చినాడు జీవో కాపీ. ఇది ఏమి వారు చెప్పకుండా అలాగే ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ కోసము ఆడ కూడా మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉండే, ఆ స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంటే ఆనాటి మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారిని ఒప్పించి ఆ మాస్టర్ ప్లాన్ నుంచి ఆ రోడ్డు తొలగించి అలాగే పర్మిషన్ కోసము సుమారు 75,05,00,000 రూపాయలతోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు నిధులు తీసుకొచ్చి ప్రారంభం పనులకు శంకుస్థాపన చేసినట్టుగా ప్రముఖ వార్తాపత్రికల్లో చూశాను. అదేవిధంగా చోటామోటా నాయకులైన తన అనుచరగణంతో ప్రెస్ మీట్లు పెట్టించి దాసం వినయ్ భాస్కర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్ళడాన్ని చూసి
మనసు కలత చెంది ఈ వేదిక ద్వారా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా ద్వారా మా కుల బంధువులకు కుల బాంధవులకు ప్రపంచానికి నిజాలు తెలియజెప్పే ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఆనాడు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో రాజకీయ చైతన్యం కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని బీసీ లెక్కల లోపల తక్కువ చేసి చూపెట్టిండు. 25 లక్షల మంది మున్నూరు కాపు బిడ్డలను చంపివేసిండు ఆయన లెక్కలల్లా. అట్లాంటి మున్నూరు కాపు ద్రోహితో చేతులు కలిపి మీ అగ్రకుల అహంకారాన్ని చూపెట్టుకుంటూ ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి బీసీల ఉద్యమానికి ఎక్కడ ఈ మున్నూరు కాపులు నాయకత్వం వహిస్తారో మా రెడ్డి వెలమ కమ్మ సామాజిక వర్గం కూసాలు ఎక్కడ కదులుతుందో అని చెప్పి ఈ బీసీ లోపల పెద్ద ప్రాతినిధ్యం వహిస్తున్న మున్నూరు కాపు కులంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ముఖ్యమంత్రి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పని చేసినాం కాబట్టి బాజాప్తుగా చెప్పుకుంటున్నాం, గల్లా ఎగిరేసి చెప్పుకుంటున్నాం. నువ్వు సొంతగా ఏదన్నా పని చేస్తే దాన్ని చెప్పుకో, అంతేగాని మంది చేసిన పనులను నువ్వు చేసినా అని చెప్పుకుంటే రాజేందర్ రెడ్డి ఇది నీకు తగదు. మరొకసారి హెచ్చరిస్తున్నాం నిన్ను మా కులం తరపున. వరంగల్ ఇలవేల్పుగా పిలువబడే శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో జరుపుకునే శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసంలో 15 రోజులు ఈ శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని, మొదటి రోజు సందర్భంగా అమ్మవారి కలశాభిషేకం మరియు అష్టోత్తర ఘటంల చేత అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయని, అంతేకాక ఈ 15 రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారని ఆయన అన్నారు. జీవనం చ దిశో దిశా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
భద్రకాళీ శరణమ్మ ఆషాఢ మాసము పాడ్యం నుంచి 15 రోజుల పాటు పౌర్ణమి వరకు శాకాంబరి మహోత్సవములు మన వరంగల్లో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాయి. గణేష్ శాస్త్రి గారు మా గురుదేవులు, వారి కుమారులు పరంపరంగా ఈ ఉత్సవాలు నిర్వర్తిస్తున్నారు. శాకాంబరిగా మొదటి రోజు అమ్మవారికి ఉత్సవాలలో భాగంగా సహస్ర కలశముల చేత అభిషేకములు, అష్టోత్తర ఘటముల చేత అభిషేకము జరిపించిన పిమ్మట కాళీక్రమాన్ని అనుసరించి 15 తిథులను అనుసరించి షోడశి క్రమాన్ని అనుసరించి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఉదయం ఒక పూజ, సాయంత్రం ఒక పూజ. గురు పౌర్ణమి నాడు అంటే 10వ తారీఖు నాడు అనేక ఆకుకూరలు, కూరగాయలు, ఫలములు హారములుగా గుచ్చి అమ్మవారి మెడలో వేసి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. శాకాంబరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయమష్ణుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకాంబరిగా చూసిన అమ్మవారిని జపించిన, ప్రార్థించిన మన కరువులన్నీ తీరుతాయి. మన దారిద్ర్యాన్ని అమ్మవారు నిర్మూలిస్తుంది, లోకాన్ని రక్షిస్తుంది. మన కరువు కాటకాలు అంటే మనకున్న ఈతి బాధలు అన్నీ కూడా అమ్మవారు తొలగజేస్తుంది. మనకు అన్న సమస్త శుభాలను కలగజేస్తుంది. కాబట్టి శాకాంబరి అమ్మవారిని దర్శించండి, తరించండి. ఈరోజు అలంకారంలో భాగంగా కాళీక్రమాన్ని అనుసరించి కాళీగా అమ్మవారు కాళీ స్వరూపము. ఇవాళ ఈరోజు సహస్ర ఘటాభిషేకము జరిపిన తర్వాత కాళీక్రమంలో అమ్మవారిని అలంకరిస్తాము. సాయంత్రము కామేశ్వరిగా అమ్మవారిని పూజిస్తాము. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా అదాలత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షాహత్ బాద్ పాయి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ అప్పయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. లెఫ్ట్ నడవండి. దయచేసి ఎడమ వైపు నడుస్తూ ర్యాలీని పర్వాలేదురా. స్వాగతం తెలియజేసుకుంటున్నాం. జీవితాల కాపాడుతుంది కంటి పేర్లు ఏమైనా నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఈ రోజు కూడా మొదటగా ఒక కన్వర్జెన్సీ, తర్వాత ప్లాంటేషన్, తర్వాత యోగా డే, ఒక 500 మందితోని ఒక యోగా డే నిర్వహించడం జరిగింది. నేరాలు కానీ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మన విద్యార్థుల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు. సో ఇప్పుడు యువతకు, విద్యార్థులకు చెప్పేది ఒకటే, మన జీవిత కథకు మనమే కథానాయకుడు కావాలి. డ్రగ్స్ మహమ్మారిని అనేటువంటి డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. On this day of International Day Against Drug Abuse and Illicit Drug Trafficking, I would like to say only one thing. Usually 16-17 ఏజ్లో, వయసులో ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన బట్టి ఒకసారి ట్రై చేయండి, ఏమవ్వదు, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు అది అలవాటులాగే మారుస్తుంది. వీ ఆల్సో డోంట్ గెట్ టు నో. స్మాల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ మై లైఫ్ అండి. మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ అనుకుంటా, ఒక ఎస్ఏ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్.
సో ఎట్ దట్ టైం అసలు డ్రగ్ అబ్యూస్ ఆ 2 words కూడా అసలు ఎవరికి తెలియకపోయేది. ఈవెన్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ మై ఫాదర్ వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి అని. ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నుంచి ఈరోజు చూస్తున్నాము వందలాది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అండ్ దే ఆల్సో నో వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్. సిమిలర్లీ హ్యావ్ కమ్ టు అ సిచ్యువేషన్ వేరిన్ ఈ అవేర్నెస్ స్కూల్స్ నుంచే స్టార్ట్ చేయాలి అని ఆఫీసర్స్ కూడా అంటే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి అందరూ అంటే యునానిమస్గా ఒప్పుకుంటున్న ఒక అంశం ఇది స్కూల్స్ నుంచి. అన్ఫార్చునేట్లీ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మన బ్రెయిన్లో ఇంపల్స్ కంట్రోల్ అంటే ఇందాక చాహత్ చెప్పినట్టు ఏదైనా ట్రై చేయాలి, ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏదైనా కొత్త విషయం వేస్ యూ ప్లీజ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ. థ్యాంక్ యూ. గారి ఆధ్వర్యంలో నిర్వహించగా మాదక అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో పరిణామాల గురించి సంపొక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని రహిత జీవన శైలిని శిష్యులు సిగ్నేచర్ క్యాంపెయిన్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండంకల్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్పై ఒక కార్ తీసుకొని వచ్చిన గుర్తు తెలియని మహిళ ఎల్సీ గేట్ నెంబర్ 22E రైల్వే పోలీసుల అదుపులో మహిళ విచారిస్తున్న పోలీసులు రైల్వే ట్రాక్పై మహిళా కార్ తీసుకురావడంతో పలు రైళ్ల ఆలస్యం. హిందీలో మాట్లాడుతున్న మహిళ రైల్వే ట్రాక్ పైన మహిళను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. అన్న కార్తీక మనం పెట్టండి అసెంబ్లీ ఏదో చర్చలకు రండి రండి అంటున్నారు. మా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు మీ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు అసెంబ్లీ పెట్టే చేతగా బాధిపోతుంది కాదు మీరు వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుకుంటే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారానికి కథం.
యాడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, యాడ పడుకుపోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకి అసెంబ్లీ వాయిదా వేసుకుని కాలిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త దాన్ని మీకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెడీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.